హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు కనుక అందరూ నమ్ముంటే ఈ పాటికి మా ఏపీ సింగపూర్ ఏంటి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అగ్రస్థానంలో ఉండేది. మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 10 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఏమని? సింగపూర్ చేస్తా అని. సింగపూర్ లో డ్రగ్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ ఏపీలో మాత్రం డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఎలక్షన్ ముందు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు? వచ్చిన 100 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏది? ఎక్కడ? ఎక్కడ బాబు చంద్రబాబు? ఎక్కడా? ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎక్కడ చేశారు చెప్పండి. సంవత్సరం దాటి 15 నెలలో 14 నెలలోకి వెళ్తున్నావా? అయినా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి కదా, అక్కడక్కడ కేసులు ఉన్నాయి కదా. అది కాక ఇంకో దరిద్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో కాకుండా మన ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్స్ మోసుకొని మన టీడీపీ వాళ్ళు డైరెక్ట్ గా పక్క రాష్ట్రం తెలంగాణలోకి వెళ్ళి అక్కడ రేవు పార్టీని నిర్వహిస్తున్నారంట. సార్ ఏం సార్, సంపద సృష్టిలో భాగంగా మీరేమన్నా ఇటువంటి స్కీమ్లు ఏమన్నా ప్రవేశపెట్టారా? మన రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో అమ్మండి. డ్రగ్సే కాదు, కండోమ్స్ కూడా అంట సార్. స్పెషల్ బ్రాండెడ్ కండోమ్స్ ఏమైనా ఆఫర్లు పెట్టారా? ముందుకు కానీ ఆఫర్లు పెట్టినట్టు డ్రగ్స్ కి కానీ కండోమ్స్ కానీ, లేకపోతే ఏంటి సార్? మన ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ కంట్రోల్ చేయడం మీ వల్ల కాట్లా. ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళి అక్కడ రేవ్ పార్టీలు చేస్తున్నారు మన వాళ్ళు. అంటే మీ పార్టీ వాళ్ళు అంటే ఏమనుకోవాలి? పైగా ఎంపీ స్టిక్కర్ కారుకి వేసుకొని కొండాపూర్ లో రేవ్ పార్టీలో అత్యంత కీలకమైన విశేషాలు వెల్లడయ్యాయి. ఏంటంటే ప్రతి వీకెండ్ ఆంధ్ర నుంచి యువకులు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. ఎందుకు? రేవ్ పార్టీలు చేసుకుంటారు. రేవ్ పార్టీ అంటే తెలుసు కదా. రేవ్ పార్టీలో ఏమీ లేవు, అంతా శూన్యం భయ్యా. నూలు పోగుండదు. ఎవడ పడితే వాడు దేన్ని పడితే దాన్ని అబ్బా ఇదనమాట రేవ్ పార్టీ అంటే. ఓకే, తన మన తారతమ్య భేదాలు లేకుండా ఎవడికి దోసినట్టు వాడు డ్రగ్స్ తీసుకుంటూ ఎవరికి దోసినట్టు వాడు చేసుకోవటమే రేవ్ పార్టీ అంటారు. ఈ అశోక్ నాయుడు అనే వ్యక్తి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నాడు. ప్రతి వారం రేవ్ పార్టీ నిర్వహిస్తున్నాడు. ఈయన దగ్గర గంజాయి, డ్రగ్స్ అంటే హెరాయిన్, కోకేన్, ఆకెయిన్, బుకేన్ అన్నీ ఉంటాయి కదా, అన్ని. దాంతోపాటు కండోమ్స్. ఎందుకు సార్ కండోమ్స్ రేవ్ పార్టీలో? ఏం చేయడానికి అంటే మాకు తెలియక అడుగుతున్నాము. రేవ్ పార్టీలో కండోమ్స్ ఎందుకు, ఏమి చేయడానికి? డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని గ్రూప్ గా చేసి వాళ్ళ కోసమే ఈ పార్టీలన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రత్యేకంగా క్వాలిటీ డ్రగ్స్, క్వాలిటీ మద్యం ఎలాగో ఇలా క్వాలిటీ డ్రగ్స్ ఉంటాయి, క్వాలిటీ కరెంట్ ఎలాగో ఇలా క్వాలిటీ డ్రగ్స్ అనమాట. ఎందుకంటే పార్టీ తాలూకు ఉంటాయి కదా. అశోక్ నాయుడు మన టీపీ పార్టీ వాళ్ళు కదా వీళ్ళంతా. ఏపీ 39SR0001 ఫ్యాన్సీ నెంబర్ అద్దరిపోయింది కదన్నా. బండి ఫ్యాన్సీ నెంబర్. ఫార్చునర్ కారు లోక్సభ స్పీకర్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతున్న అశోక్. లోక్సభ స్పీకర్ ఏం సార్, లోక్సభ స్పీకరే ఎవరు చుంటారు? ఈయనకి ఆలోచించండి. ఎవరు చుంటారు లోక్సభ స్పీకర్ స్టిక్కర్? ఎవరితో ఎంక్వైరీ చేయలేదా? స్టిక్కర్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడో విచారణ చేస్తున్న ఎక్స్చేంజ్ తెలీదు. మీరు చేయలేరు, మీ వల్ల కూడా కాదు. సో ఇలా కొండాపూర్ లో అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా డాన్స్ చేస్తూ విచ్చలవిడి శృంగారం చేసుకుంటూ మద్యంలో మత్తులో డ్రగ్స్ మత్తులో తేలియాడుతున్న యువతుల్ని ప్రతిరోజు యువకుల్ని ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి పోగేసి ఒక దగ్గర రేవ్ పార్టీ చేస్తున్న సో కాల్డ్ అశోక్ నాయుడు, అతనితో పాటు ఇంకో 11 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళంతా గంజాయి మత్తులో తూలుతూ నగ్నంగా అలా కనిపిస్తూ ఉన్నారు. సో ఇది మొత్తానికి అరెస్ట్ అయిన వారిని మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారిగా గుర్తింపు. మందలగిరి
మందలగిరి ఉంది, విజయవాడ ఉంది, కాకినాడ ఉంది, రాజమండ్రి ఉంది అని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమ్మా అనితమ్మా, ఏంటమ్మా ఇది, మన రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ చేయలేకపోతే పోయావు, పక్క రాష్ట్రానికి వెళ్ళి పాడు చేస్తున్నారు పిల్లల్ని కదమ్మా. అనితమ్మా, డ్రగ్స్ కంట్రోల్లో మీ పాత్ర కూడా ఉండాలి కదమ్మా. అనితమ్మా, హోమ్ మినిస్టర్ గారు, మేడం కొంచెం చూడండి, మందలగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వాళ్ళు కూడా ఉన్నారంట. ముఖ్యంగా మందలగిరి అని ముందుండటం వల్ల కొద్దిగా రోల్ అవుతుంది, ఏమనుకోమండి. మందలగిరి నాకు సరిగ్గా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు మందలగిరి. సో ఇలా ఎంత దరిద్రమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.